హీరోలో నాకు పవన్ కళ్యాణ్ సో మై స్వీట్ హార్ట్. ఆ ఫీల్ అయ్యాను, మోదీజీ ఎఫెక్ట్ అయింది మా మూవీకి కూడా. ఫస్ట్ రిలీజ్ అవ్వాలనుకో జనాలు థియేటర్కి ఎందుకు వస్తారు, వాళ్ళు డబ్బు ఖర్చు పెట్టుకొని అంటే ఎంటర్టైన్మెంట్ అవ్వాలి. అప్పుడు వస్తే ఒక మట్టి పడిన సీన్ ఒకటి ఉంది, దానికి నాకు క్లాప్స్ కొట్టారు ఆ సీన్ అయిన తర్వాత హోల్ టీమ్. ఐ స్టార్టెడ్ క్రయింగ్. ఏమనిపించి తెలీదు, కానీ కొంచెం భయం ఏంటి ఎవరు లేరు, నన్ను ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయారా. Hi, I'm Yuva Mauryani. You're watching India Glitz. Our movie is going to release on 30th. Please watch our movie. 100% will entertain you. ఈ సినిమా ఇండస్ట్రీలోకి ఎలా ఎంటర్ అయ్యారు? ఫస్ట్ ఈ సినిమాలో మీకు అవకాశం ఎలా వచ్చింది? మా ఇంట్లో అప్పుడు మా అర్ధనారి మూవీ ప్రొడ్యూసర్ భరత్ సార్ వచ్చి మా రిలేషన్ వాళ్ళు హీరోయిన్ కోసం బెంగళూరుకి వచ్చారు. అప్పుడు నన్ను చూసి ఎందుకు హీరోయిన్స్ వెతకాలి అని ఒక 2 days వెతికారు. తర్వాత వాళ్ళకి ఎవరు ఇష్టం అవ్వలేదు. అప్పుడు ఎందుకు వేరే వాళ్ళని వెతకాలి, మా అమ్మాయి అని చెప్పారు. తర్వాత ఇంట్లో అందరూ ఓకే ఆలోచిస్తామని చెప్పి, కానీ మా డాడీ వద్దు, ఇండస్ట్రీ వద్దు, నువ్వు స్టడీ చెయ్యి, సెటిల్ అవ్వు లైఫ్లో అన్నారు. కానీ నేను ఒక 3 days కొంచెం స్ట్రైక్ చేశాను, భోజనం తినకుండా, కాలేజ్కి వెళ్ళకుండా. ఎందుకంటే నాకు ఆ స్టోరీ చాలా ఇష్టమైంది. ఎందుకంటే చాలా హీరోయిన్స్కి ఒక 5-10 మూవీస్ అయిన తర్వాత ఓకే కెపాబుల్ ఈ అమ్మాయి అన్ని అలాంటి క్యారెక్టర్స్ ఇస్తారు. కానీ నాకు ఫస్ట్ ఆ క్యారెక్టర్ వచ్చింది, నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే నా రోల్ మోడల్ కూడా సౌందర్య మ్యామ్. సో ఎప్పుడు సౌందర్య మ్యామ్ మూవీస్ చూస్తుంటే నేను ఎప్పుడైనా హీరోయిన్ అయితే ఇలాంటి మూవీసే చేయాలనుకున్నా. ఫస్ట్ టైం అలాంటి ఆఫర్ వచ్చింది, నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఆ స్టోరీ విన్నాక చాలా ఎగ్జైట్ అయ్యాను. అందుకనే నాకు ఆ మూవీ చేయాలని కసి వచ్చింది. అప్పుడు అందుకే నేను ఆ మూవీ చేశాను. సో అలాగా నేను ఇండస్ట్రీకి వచ్చాను. ఆ మూవీ తర్వాత నేను బ్యాక్ టు స్టడీస్ వెళ్ళాను. తర్వాత కొంచెం తిని ఎక్కువ లావ్ అయ్యి తర్వాత జానకి రాముడు ఆఫర్ వచ్చింది. జానకి రాముడు డైరెక్టర్ సతీష్ సార్ వచ్చి ఎడిటింగ్ జరుగుతుంటే ప్రసాద్ ల్యాబ్లో అక్కడికి వచ్చి, లేదు మా మూవీకి మా స్టోరీకి ఈ అమ్మాయే కావాలి అని ఆ డే ఒక 10 times ఫోన్ చేశారు. మా ఇంట్లో ఫంక్షన్ ఉండింది. సో అప్పుడు లేదు నువ్వు రావాలి, ఏ ఫంక్షన్ ఉంది కూడా పర్లేదు నువ్వు రావాలి అని. అప్పుడు వచ్చి సడన్గా స్టోరీ విని, అది కూడా నాకు స్టోరీ నచ్చింది. ఎందుకంటే ఒక క్యూట్ బబ్లీ లవ్ స్టోరీ, ఎందుకంటే అది ఒక 90sలో ఉన్నట్టుగా ఉంది ఆ లవ్ స్టోరీ. సో అందుకే మళ్ళీ అలాంటి లవ్ స్టోరీస్ మిస్ అయితే మళ్ళీ ఇప్పుడు ఎలా అంటే నువ్వు లవ్ చేయి నేను లవ్ చేస్తా అలా ఉంటుంది. సో అది ఓల్డ్ మూవీలా ఉంది అని ఆ స్టోరీ ఒప్పుకున్నాను. తర్వాత అర్ధనారి మూవీ రిలీజ్ అయ్యి 1 hour అయింది. అప్పుడు ఎస్విసిసి బ్యానర్ నుంచి కాల్ వచ్చింది, ఇలా ఒక ఆఫర్ ఉంది, ఫుల్ పర్ఫార్మెన్స్ బేస్డ్ క్యారెక్టర్ అంతే. అప్పుడు ఆఫీస్కి వచ్చి నాగేశ్వర్ రెడ్డి సార్ స్టోరీ చెప్పారు. అప్పుడు నేను చాలా ఎగ్జైట్ అయ్యాను, ఎందుకంటే నేను అనుకున్నాను ఏదైనా ఒక హారర్ మూవీ చేయాలి అని. అప్పుడు ఏ ఆఫర్ వచ్చిందికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి తర్వాత ఇంటికి వెళ్ళి డిస్కస్ చేశాను. తర్వాత డాడీ మమ్మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఓకే చెయ్యి అన్నారు. కానీ వాళ్ళు కొంచెం టెన్షన్ పడ్డారు, ఎందుకంటే నాకు డెవిల్ అంటే చాలా భయం. నాకు ఇప్పుడు కూడా నేను పడుకుంటే మా మమ్మీ నా పక్కలోనే ఉండాలి. నేను ఎప్పుడైనా నాకు మిడ్నైట్లో జ్ఞాపకం అయితే నేను మమ్మీ ఎక్కడున్నావు అని వెతుకుతూ ఉంటాను. తర్వాత నేను ఫుల్ కవర్ చేసుకొని ఇలాగే పడుకుని, నాకు అంత భయము, నేను ఒక్కదానే ఎప్పుడు కూడా ఎక్కడే వెళ్ళను అలాంటి. సో ఇట్ వాజ్, ఈ మూవీ షూటింగ్ కూడా చాలా థ్రిల్లింగ్గా ఉండింది. ఇంట్లో దయ్యం నాకేం భయం, ఈ సినిమాలో మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది? యాక్చువల్లీ ఈ మూవీలో నా క్యారెక్టర్ వచ్చి క్యూట్ బబ్లీ, కొంచెం ఎలా అంటే నాకు ఒక 3 types ఆఫ్ షేడ్స్ నాకు అనిపించింది ఈ మూవీలో నాకు. ఎందుకంటే అమ్మాయి తన భావన ఎక్కువగా ప్రేమిస్తుంది. సో ఆ క్యారెక్టర్ టైప్లో దానిలో ఒక ట్రెడిషనల్ గర్ల్ లాగా, ఒక కాలేజ్ గోయింగ్ గర్ల్ లాగా దానిలో ఒక పర్ఫార్మెన్స్ ఇచ్చాను. తర్వాత ఆ సాంగ్లో ఫుల్ గ్లామర్గా దానిలో నా డ్యాన్స్, నా ఎక్స్ప్రెషన్స్ చూడొచ్చు. తర్వాత ఇంకొక గెటప్లో కూడా నా ఫుల్ పర్ఫార్మెన్స్ చూడొచ్చు. సో నాకు అది 3 shades ఉంది అనిపించింది ఈ మూవీలో నా క్యారెక్టర్. ఇంట్లో దయ్యం నాకేం భయం, ఈ కాన్సెప్ట్ ఏంటి? యాక్చువల్లీ ఫస్ట్ టైం సార్ ఈ టైటిల్ చెప్తే నాకు చాలా నవ్వు వచ్చింది, ఇంట్లో దయ్యం నాకేం భయం అని. తర్వాత ఈ కాన్సెప్ట్ వచ్చి టోటల్ హారర్ అండ్ కామెడీ. తర్వాత మేము ఉలికి పడతాం అలా చెప్తారు కదా, సో అలాగా థియేటర్లో ఒక 4-5 times జనాలకి అలా అనిపిస్తుంది. తర్వాత కామెడీ కూడా ఫుల్ టోటల్ మూవీ నవ్వుతూనే ఉంటారు. సో అలా కామెడీ ఉంది, ఎక్కడ కూడా ఒక్క పంచ్ కూడా వదలకుండా కామెడీ ఇచ్చాము ఈ మూవీలో. అల్లరి నరేష్తో వర్క్ చేశారు,
ఆ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ఎలా అనిపించింది? అల్లరి నరేష్ సార్ డౌన్ టు ఎర్త్ పర్సన్. ఇట్ వాజ్ నైస్ వర్కింగ్ విత్ హిమ్. అండ్ సార్ మాకు కొత్త వాళ్ళు విత్ సీనియర్తో యాక్ట్ చేయడం అనుకోకుండా ఈక్వల్గా అందరినీ ఈక్వల్గా ట్రీట్ చేస్తారు సెట్లో. అండ్ చాలా సపోర్టింగ్గా ఉంటారు. మా ఫేస్లో ఏదైనా టెన్షన్ కనపడితే సరే వచ్చి, లేదమ్మా నువ్వేం టెన్షన్ పడొద్దు, కొంచెం 5 minutes కూల్గా ఉండు, తర్వాత వచ్చే ప్రాబ్లం ఏం లేదు, ఇది ఒకసారి రికార్డ్ అయితే మొత్తం హోల్ లైఫ్ ఇది అలాగే ఉంటుంది, సో నువ్వు కూల్గా ఉండి చేయమ్మా అంటే. తర్వాత ఒకసారి ఏమైంది, నేను ఇప్పటి వరకు ఎప్పుడా కూడా అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళలేదు. సో ఆ సాంగ్ కోసం బ్యాంకాక్ వెళ్ళాను. అప్పుడు నాకు ఎలా అంటే, నేను ఎప్పుడూ ఫ్యామిలీ మెంబర్స్లో ఉండి మా ఇంట్లో నేనే కొంచెం చిన్నదాన్ని. సో అందరూ చాలా ముద్దుగా పెంచారు. సో నాకేమైంది, మా మావయ్య వచ్చారు అక్కడికి. మా మావయ్య, నేను మా అసిస్టెంట్ వెళ్ళాము. తర్వాత ఏమైనా మా అసిస్టెంట్ మా మావయ్య ఏం చేశారు, ఏదో తీసుకోవడానికి వెళ్ళారు. నేను ఒక్కదాన్నే అక్కడ కూర్చున్నాను. 1/2 hour అయింది, ఎవరు రాలేదు, టీం మెంబర్ కూడా ఎవరు. నాకు చాలా భయం వేసింది. అవుట్ ఆఫ్ కంట్రీ వచ్చాను, ఆ లాంగ్వేజ్ కూడా నాకు తెలీదు. కానీ అక్కడ చాలామంది ఇండియన్స్ ఉన్నారు. కానీ నాకు ఐ స్టార్టెడ్ క్రయింగ్. ఏమనిపించి తెలీదు, కానీ కొంచెం భయం అయింది. ఏంటి ఎవరు లేరు, నన్ను ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయారా, అలా చాలా భయం ఏడుస్తున్నాను. ఆ తర్వాత మాస్టర్ వచ్చారు, డ్యాన్స్ మాస్టర్ రాజ్ సుందరం మాస్టర్ వచ్చారు. తర్వాత నరేష్ సార్ వచ్చారు. నరేష్ సార్ వచ్చి నేను ఏడుస్తుంటే వచ్చి నా బ్యాగ్ అన్నీ పడిపోయింది, బ్యాగ్ అన్నీ తీసుకొని వద్దామా ఏడ్చొద్దు, నేను ఉన్నాను కదా, నేను తీసుకెళ్తాను నేను బ్యాక్ టు ఇండియా, ఏమి ఏడ్చదు. తర్వాత అందరూ వచ్చారు, హోల్ టీము. అప్పుడు ఓకే అని హ్యాపీగా ఫీల్ అయ్యాను. కానీ షూటింగ్ టైంలో అందరూ నన్ను చాలా టీచ్ చేసుకున్నారు. ఏంటమ్మా ఇంత 20 years అయింది, ఏంటి నువ్వు ఇంకా అలోన్గా ట్రావెల్ చేయడం ఇంకా మీకు తెలియదంటే ఎందుకమ్మా ఏడుస్తున్నావు అని. కానీ నేను కొంచెం అలాగే సెంటిమెంట్, నా ఫ్యామిలీ వదిలి నేను ఎప్పుడూ అలా ఉండగలను. సో ఐఎమ్ లైక్ దట్. డైరెక్టర్ నాగేశ్వర రెడ్డి ఆయన చాలా కామెడీ సినిమాలు చేశారు. ఆయన చాలా ఎంటర్టైన్మెంట్, చాలా సక్సెస్ఫుల్ మూవీస్ చేశారు. ఆయనతో వర్క్ చేయడం మీకు ఎలా అనిపించింది? నేను కూడా ఫస్ట్ చాలా సార్ మూవీస్ చేశాను. సార్ చేసిన మూవీ ఆ తర్వాత అదే చెప్పారు కదా, ఎస్విసిసి బ్యానర్లో ఆఫర్ వచ్చింది, నాగేశ్వర రెడ్డి సార్ డైరెక్టర్ అంతే. నేను కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఓకే అంటే మంచి క్యారెక్టర్ ఉంటుంది, అందుకే పిలుస్తున్నారు అనుకోని వచ్చేది స్టోరీ నాక కొంచెం థ్రిల్గా ఫీల్ అయ్యాను. తర్వాత సార్ ఎలా అంటే, మేమందరూ ఒక సీన్ అయిన తర్వాత ఫోన్ తీసుకొని మ్యూజిక్ వినడమో లేదా క్యాండీ క్రష్ అలా చేస్తాం సార్. అలా కాకుండా ఒక సైడ్లో కూర్చొని నెక్స్ట్ సీన్ ఇంకా ఎలా నీట్గా చేయాలి, ఇంకా ఏదైనా మాడ్యులేషన్ చేయవచ్చా అని చాలా ఆలోచించి వస్తారు. సర్ గురించి నేను తెలుసుకున్నాను ఏంటంటే, సరు లక్లో నంబరు, హార్డ్ వర్క్ చేస్తారు. అది నాకు అర్థమైంది. ఎందుకంటే మేము హార్డ్ వర్క్ చేస్తేనే ఆ లక్ ఆటోమేటిక్గా వస్తుంది. లక్ అనుకొని మేము హార్డ్ వర్క్ చేయలేకపోతే అది రాదు అని సర్ గురించి అది తెలుసుకున్నాను. అలాగే మీరు సీనియర్ యాక్టర్స్ రాజేంద్ర ప్రసాద్ గారితో కూడా వర్క్ చేశారు. కొన్ని సీన్స్ ఆయన మీద కాంబినేషన్ సీన్స్ కూడా ఉన్నాయని తెలిసింది. ఆయనతో వర్క్ చేసినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? చాలా కాంబినేషన్ సీన్స్ ఉన్నాయి. ఫస్ట్ రాజేంద్ర ప్రసాద్ సార్ అంటే నేను కొంచెం భయపడ్డాను. ఎందుకంటే చాలా సీనియరు, నేను ఎలా యాక్ట్ చేస్తానో, నా యాక్టింగ్ నుంచి సరేదని ఇరిటేట్ అవుతారేమో షార్ట్లో అని. అప్పుడు కొంచెం టెన్షన్ ఉంటుంది, వాళ్ళకి తెలిస్తే. తర్వాత సార్ వచ్చి ఏ మూవీ చేసావు, ఎలా, ఓకే యు ఆర్ లుకింగ్ బ్యూటిఫుల్, ఏం వరీ చేయకు, చాలా బాగా చేస్తున్నావు, ఇలాగే చెయ్యి, నేను సీనియర్ అని నువ్వేం భయపడొద్దు, నేను నీ ఫ్రెండ్ లాగా. లాస్ట్ ఫైనల్ డే ఎలా అయిందంటే సార్ ఫ్రెండ్లీ అయిపోయారు. తర్వాత సార్తో మాట్లాడడం కానీ వాళ్ళతో ఇంటరాక్ట్ చేయడం నాకు చాలా ఫ్రెండ్లీ అనిపించింది. ఆ షూటింగ్ ఎలా ఉండిందంటే, నాకైతే అది షూటింగ్ లేకుండా నాకు ఆల్రెడీ మా ఫ్యామిలీ ఫీల్ ఉంది కాబట్టి ఆ 20 members ఆర్టిస్ట్ ఉంటే నాకు నా ఫ్యామిలీలో ఏదో ఒక ఫంక్షన్కి వచ్చానేమో అలా జరిపోద్ది. తర్వాత ఎవరు కూడా అలా ఇలా అని ఫ్రెండ్లీగా అయిపోయింది. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ. మీరు ఎటువంటి రోల్ చేయాలనుకుంటున్నారు? నాకు పర్ఫార్మెన్స్ బేస్డ్ రోల్ చేయాలని ఉంది. ఎందుకంటే గ్లామరస్ రోల్స్ అంటే ఒక 5 years ఉంటాము, తర్వాత ఓకే క్యాజువల్ అందరి హీరోయిన్స్కి అదే అవుతుంది, డ్రాప్ అయిపోతాం. అదే ఒక పర్ఫార్మెన్స్ బేస్లో వెళ్తే నేను 5 years తర్వాత లేకపోతే కూడా ఇండస్ట్రీలో జనాలకి ఎలా అంటే, ఏదైనా ఒక మూవీ చేసిన అమ్మాయి ఒక హీరోయిన్ ఉంది మౌర్య అని అలా చేసింది, సో నాకు అలా హిస్టరీ అయిపోవాలి అని ఉంది. సో నాకు పెద్ద హీరోస్తోనే కానీ అలా కాకుండా నాకు ఒక మంచి పర్ఫార్మెన్స్ బేస్డ్ క్యారెక్టర్ ఉంటే నేను ఏ మూవీస్ అయినా చేస్తాను. మీరు ఇండస్ట్రీలో రావాలనుకోవడానికి మీకు ఇన్స్పిరేషన్ ఎవరు? ఇన్స్పిరేషన్ నేను ఎప్పుడూ అనుకోలేదు, నేను మూవీ ఇండస్ట్రీకి వస్తానని ఎప్పుడు అనుకోలేదు. సడన్గా ఛాన్స్ వచ్చింది, ఆ స్టోరీ నాకు బాగా నచ్చింది, సో అందుకే చేశాను. కానీ నాకు సౌందర్య మ్యామ్ అంటే చాలా ఇష్టం. వాళ్ళ మూవీస్ ఇప్పుడు కూడా చూసిన మూవీ కూడా మళ్ళీ మళ్ళీ చూస్తూనే ఉంటాను, అలా ఉంది. మీ ఫేవరెట్ హీరో అండ్ హీరోయిన్స్ ఎవరు? హీరోలో నాకు పవన్ కళ్యాణ్ సార్, మై స్వీట్ హార్ట్. ఈ సినిమాలో మీకు బాగా నచ్చిన సీను, అలాగే బాగా ఇబ్బంది పడి చేసిన సీన్ ఏమైనా ఉందా?
నాకు ఎప్పుడూ కష్టపడి చేసిన సీన్ అని లేదు, ఎందుకంటే ఈ మూవీ నాకు అదే చెప్పాను కదా, ఫస్ట్ నేను హారర్ మూవీ చేయాలి అనుకున్నాను, అప్పుడు ఈ హారర్ మూవీ వచ్చింది. తర్వాత నేను చాలా థ్రిల్గా ఫీల్ అయ్యాను, షూటింగ్ కూడా చాలా థ్రిల్గానే ఉండింది. సో నేను కష్టపట్టి చేశాను అంతే. ఈ మూవీలో ఏ సీన్ కష్టపడని లేదు, కానీ నాకు చాలా ఇష్టమైన సీన్ అంటే ఒక 7th ఫ్లోర్ నుంచి దూకాలి రోప్ కట్టుకొని, అది నాకు చాలా థ్రిల్లింగ్గా ఉంది. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా 7th ఫ్లోర్ నుంచి కొంచెం నాకు హైట్స్ అంటే భయం. అప్పుడు ఏమైందో తెలీదు, సార్ వచ్చి ఏమా ఇది చేస్తావా, రోప్ కట్టేస్తాము, లేదంటే అమ్మాయి ఉంది అన్నారు, డూప్ ఉంది అన్నారు. నేను లేదు సార్ నేను చేస్తాను ఎందుకు అన్నాను. తర్వాత మొత్తం షూటింగ్ కంప్లీట్ అయ్యి ఎడిటింగ్ రూమ్లో ఎడిటింగ్ జరుగుతుంటే నేను ఒక సాంగ్ చూడాలి, బ్యాంకాక్ సాంగ్ అని వస్తుంటే ఆ ఎడిటింగ్ జరుగుతుంటే ఎవరో వచ్చారు, సమ్ ఫిల్మ్ ఇండస్ట్రీ పీపుల్. అప్పుడు వస్తే ఒక మట్టి పడిన సీన్ ఒకటి ఉంది, దానికి నాకు క్లాప్స్ కొట్టారు ఆ సీన్ అయిన తర్వాత హోల్ టీమ్. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా, ఎందుకంటే ఆ రోజు నేను మొత్తం ఫినిష్ చేసుకుని బయటకు వస్తే డైరెక్షన్ డిపార్ట్మెంట్, కెమెరా అందరూ అక్కడే ఉన్నారు, అమ్మ ఫినిష్. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా. అంతే మా పర్సనల్గా కాకుండా యాక్టింగ్ నుంచి అంత పేరు తెచ్చుకోవచ్చు మేమని నేను ఆ రోజు అనుకున్నాను, అంత హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో అది నాకు చాలా థ్రిల్లింగ్గా ఉండింది. తర్వాత అది ఎడిటింగ్ రూమ్లో జరుగుతుంటే అప్పుడు డైరెక్టర్ సార్ అన్నారు, ఏంటి రియల్గా అమ్మాయి మీద మట్టి వేసారా మొక్కు మీద అన్నారు. డైరెక్టర్ సార్ వచ్చారు, మా హీరోయిన్ గోల్డ్ అండి అన్నారు. సో నాకు అది ఇంకా జ్ఞాపకం ఉంది, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. తర్వాత రాజేంద్ర ప్రసాద్ కూడా లాస్ట్ డే నాకు రాజేంద్ర ప్రసాద్ షూట్ ఉంటే సార్ వచ్చి అన్నారు, హగ్గి అమ్మ అన్నారు. సార్ అన్నాను, హగ్ అన్నారు. ఓకే సార్ అని హగ్ ఇచ్చాను. నేను కూడా ఒక్కొక్క సీన్లో అలా చేయలేదు, నేను ఎడిటింగ్ చూశాను, నువ్వు అలా చేసావు, ఒక్కడే నువ్వు మంచి హీరోయిన్ అవుతావు, నువ్వు అనుకున్నట్టు స్టాంప్ అయిపోతావు అన్నారు. సో నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంటే నేను ఫస్ట్ టైం అనుకున్నా, ఏంటి ఇంత కష్టపడుతుంటే కూడా ఎవరు గుర్తించట్లేదే, ఏమి అనట్లేదే అన్నాను. తర్వాత తెలిసింది మొత్తం షూటింగ్ కంప్లీట్ అయ్యి మూవీ ఎడిటింగ్ జరుగుతుంటే అప్పుడు కాంప్లిమెంట్స్ వచ్చి అప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే నేను చాలా కష్టపడ్డాను ఈ మూవీ కోసం, ఏ మూవీకి కూడా అంత కష్టపడలేదు నేను, ఈ మూవీ కోసం చాలా కష్టపడ్డాను. ఆ మేకప్ వేసుకొని మార్నింగ్ నుంచి నైట్ 2 వరకు అలాగే కూర్చోవడం, చాలా కష్టపడ్డాను. సో ఆ కాంప్లిమెంట్స్ వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇంతకుముందు మీరు హర్రర్ మూవీస్ అయినా చూసారా? నాకు హారర్ మూవీస్ అంటే చాలా ఇష్టం, హారర్ అండ్ యాక్షన్ మూవీస్. ఇంగ్లీష్, తమిళ్, తెలుగు, నాకు తమిళ్, మలయాళం అంతా తెలీదు, కానీ హారర్ మూవీస్ ఉంటే నేను చూస్తాను దాన్ని. తర్వాత నేను హారర్ మూవీస్ ఎలా చూస్తానంటే ఇలా పెట్టుకొని ఇలా అలా చూస్తాను. ఐ థింక్ నేను నా మూవీ ఎలా అనుకున్నానంటే, ఈ మూవీ ఎవరికి తెలియకుండా నేను వెళ్ళి చూడాలనుకుంటున్నాను. సో అలా వెళ్ళి చూస్తే నన్ను ఇప్పుడు కూడా నా మూవీ కూడా అలాగే చూస్తాను. ఈ మూవీని 1 month బ్యాకే రిలీజ్ చేయాలనుకున్నారు, పోస్ట్పోన్ చేశారు కదా, అప్పుడే మీరైనా ఫీల్ అయ్యారా? ఫీల్ అయ్యాను, మోదీజీ ఎఫెక్ట్ అయింది మా మూవీకి కూడా, ఫస్ట్ రిలీజ్ అవ్వాలనుకున్నా. తర్వాత ఎందుకంటే పీపుల్కి అప్పుడు 4,000 ఏమో ఎక్స్చేంజ్ ఇస్తున్నారు, ఏటీఎమ్స్ కూడా వర్క్ అవ్వట్లేదు. ఆ టైంలో ఎవరికైనా నాకే అయినా కూడా అప్పుడు మూవీస్ చూడాలా ఎందుకు, ఇప్పుడు ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే మెడిసిన్స్ కొనుక్కోవాలి, ఇంటికి సామాన్లు కొనుక్కోవాలి, సో అవి ఉంటాయి. సో మూవీస్ ఈజ్ అవర్ లాస్ట్ ప్రయారిటీ. సో అప్పుడు మనకు హోల్ టీమ్ కూడా అదే అనిపించింది. మూవీస్ అంటే అప్పుడు కొంచెం జనాలు కూడా తక్కువ, ఆ టైంలో మేము మూవీస్ రిలీజ్ చేసినా కూడా వాళ్ళు ఎంజాయ్ చేయలేరు, ఎందుకంటే మా మూవీ టికెట్ క్యూ నిల్చుంటారా లేదా ఏటీఎం దగ్గర క్యూ నిల్చుంటారా. సో అలా అనిపించి పోస్ట్పోన్ చేసుకున్నాను. సో ఈ ఎండింగ్కి వస్తుంది, సో హ్యాపీగా మూవీ చూసి న్యూ ఇయర్ స్టార్ట్ చేయొచ్చు. ఫైనల్గా ఆడియన్స్కి ఈ సినిమా గురించి ఏం చెప్తారు? 100% ఎంటర్టైన్మెంట్. జనాలు థియేటర్కి ఎందుకు వస్తారు, వాళ్ళు డబ్బు ఖర్చు పెట్టుకొని అంటే ఎంటర్టైన్మెంట్ అవ్వాలి, ఆ టోటల్ అవర్లో వాళ్ళు ఎంటర్టైన్మెంట్ అవ్వాలి. అది మా మూవీలో ఖండితంగా ఉంది, ఒక్కొక్క సెకండ్ ఒక్కొక్క మూవీ కూడా ఎంటర్టైన్మెంట్గా ఉంది. సో అందుకు మా మూవీ చూడాలి వాళ్ళు. థ్యాంక్ యూ. హాయ్ ఇండియా గ్లిజ్ వ్యూవర్స్, నా పేరు పూరి జగన్నాథ్. ఎక్స్క్లూజివ్ వీడియోస్ ఇండియా గ్లిజ్ యూట్యూబ్ ఛానల్లో చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐజీ తెలుగు.